బెజవాడ దుర్గమ్మ లలిత త్రిపుర సుందరీదేవిగా భక్తులకు దర్శనమిస్తున్నారు. మరింత సమాచారం మా ప్రతినిధి చంద్రశేఖర్ అందిస్తారు. ఉత్సవాలు 6వ రోజుకు చేరుకున్నాయి. ఇవాళ అమ్మవారు లలితా త్రిపుర సుందరీదేవి రూపంలో భక్తులకు దర్శనమిస్తున్నారు. ఇంద్రకీలాద్రిపై ఉన్నటువంటి మహామండపంలో 6వ అంతస్తులో కుంకుమార్చన కార్యక్రమాలు వైభవంగా జరుగుతున్నాయి. అక్కడ అమ్మవారి విగ్రహాన్ని ఏర్పాటు చేసి అంతరాలయంలో ఎలాంటి అమ్మవారి అవతారం అయితే ఉంటుందో, ఎలాంటి అలంకరణ అయితే ఉంటుందో అలాంటి అలంకరణ ఇక్కడ కూడా అమ్మవారికి చేస్తున్నారు. ఈ లలితా త్రిపుర సుందరీదేవి అవతారాన్ని అధిష్టాన దేవతగాను, పంచాక్షరి మంత్రానికి అధినేతగాను చెప్తారు. అమ్మవారి అటు ఇటు లక్ష్మీ సరస్వతులు వింజామరలు ఊదుతూ అమ్మవారికి సేవ చేస్తున్నట్టుగా కనిపిస్తారు. అలాగే సాక్షాత్తు పరమశివుడి పైనే అమ్మవారు కూర్చుని ఉంటారు. అమ్మవారి యొక్క ఉగ్ర స్వరూపాన్ని, శక్తులను హరించి వేసేందుకు ఆ పరమశివుడే వెళ్ళి అమ్మవారు సింహాసనంపై కూర్చునే ముందుగా ఆ సింహాసనంపై పరుండిపోయారని పురాణాలు చెప్తాయి. అలా అమ్మవారి యొక్క శక్తులు ఉగ్ర రూపాన్ని తగ్గించి వేశాడు పరమశివుడు అని చెప్పేసి పురాణ పండితుల ఊవాచ. ప్రస్తుతం అమ్మవారికి హారతుల కార్యక్రమం జరుగుతుంది. ప్రతిరోజు కూడా అమ్మవారికి ఇక్కడ ఉత్సవమూర్తి కావచ్చు, లేకపోతే అమ్మవారి పూజలు చేసినటువంటి విగ్రహం వద్ద కావచ్చు, నవహారతులు ఇస్తారు. ఈ నవహారతుల కార్యక్రమం కూడా వైభవంగా జరుగుతుంది. కుంకుమార్చన చేయించుకున్నటువంటి భక్తులకు ఇది ప్రత్యేకమైనటువంటి విషయంగా పండితులు చెబుతున్నారు. ఈ లలితా త్రిపుర సుందరి దేవ రూపంలో ఉన్నటువంటి అమ్మవారిని దర్శించుకోవడం ద్వారా దుర్గతులపై సద్గతులు కలుగుతాయని చెప్పేసి పండితులు చెబుతున్నారు. ఇవాళ ఉదయం తెల్లవారుజామున 3 గంటల నుంచి భక్తులను అమ్మవారి దర్శనానికి అనుమతిస్తున్నారు. 4 క్యూలైన్లలో భక్తులు వచ్చి అమ్మవారిని దర్శించుకొని మొక్కులు తీర్చుకొని పూజా కార్యక్రమాలు పూర్తి చేసుకొని అన్నప్రసాదాలు, తీర్థప్రసాదాలు తీసుకొని వెళ్తున్నారు. ఈ ఉత్సవాల సందర్భంగా ఏర్పాటు చేసినటువంటి కార్యక్రమాల పట్ల కూడా భక్తులు ఎంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారు. గతంలో ఎప్పుడూ లేని విధంగా ఈసారి కార్యక్రమాలను అట్టహాసంగా వైభవంగా నిర్వహించేందుకు, ఆధ్యాత్మికత ఉట్టిపడే విధంగా ఈ కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. నిత్య కళ్యాణం పచ్చతోరణం అనేటువంటి తరహాలో ఈసారి ఉత్సవాలను అన్నమాట భక్తుల నుంచి ఎక్కువగా వినిపిస్తోంది. ఎందుకంటే గతంలో ఎన్నడూ లేని విధంగా ఇక్కడ మంగళ వాయిద్యాలు కావచ్చు, లేకపోతే సాంస్కృతిక కార్యక్రమాలు, అమ్మవారి ఊరేగింపు ప్రతిరోజు సాయంత్రం పూట ఉత్సవ మూర్తులతో శివపార్వతులు, గంగా సమేత శివపార్వతుల ఊరేగింపు కార్యక్రమం నయన మనోహరంగా జరుగుతుంది. ఇలా ఇంద్రకీలాద్రి మొత్తం కూడా సర్వశోభితమై నయనాదకరంగా దసరా ఉత్సవాలన్నీ కూడా వైభవంగా జరుగుతున్నాయి. ఈ ఉత్సవాలు జరిగించేందుకు వేలాదిగా భక్తులు వచ్చి అమ్మవారిని దర్శించుకొని ఆ కృపకు పాత్రై వెళ్తున్నారు. ఇంద్రకీలాద్రిపై తాజా పరిస్థితి ఇది. కెమెరామెన్ నాగేంద్రతో పునః చంద్రశేఖర్, ఈటీవీ న్యూస్, విజయవాడ.